సార్ చాలా మందికి డౌట్, పిల్లలకు 2 వరుసల పళ్ళు వస్తాయి కదా, అది ఎందుకు వస్తుంది? అంటే పిల్లలకి 2 వరుసల పళ్ళు అంటేనండి జనరల్గా ఏమైందంటే పిల్లలకి వాళ్ళకి డెవలప్మెంట్ స్టేజ్లో వాళ్ళకి ఏమైందంటే ఫస్ట్ మిల్క్ టీత్ అనేది వస్తుందండి, పాలపళ్ళు అంటాం. ఆ పాలపళ్ళు 13 సంవత్సరాల వరకు ఉంటాయండి. 13 సంవత్సరాలకి ఏమైందంటే 13 సంవత్సరాల లోపల చిన్నగా ఒక్కొక్క ఏజ్లో పాలపళ్ళు ఊడిపోయి ఆ ప్లేస్లో పర్మనెంట్ పన్ను వస్తూ ఉంటుందండి. సపోజ్ మనం 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ముందు పళ్ళు వస్తూ ఉంటాయి, తర్వాత సైడ్ పళ్ళు, తర్వాత వెనకాల దవడ పళ్ళు, ఇట్లా డిఫరెంట్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాలపళ్ళు మొత్తం కలిపి 20 ఉంటాయండి, పర్మనెంట్ పళ్ళు 32 ఉంటాయి. అయితే ఈ పాలపళ్ళు కరెక్ట్ టైంలో ఊడిపోవాలండి. ఒక్కొక్క పాలపన్ను ఒక్కొక్క టైంలో ఊడిపోయిద్ది అనమాట. ఆ కరెక్ట్గా ఊడిపోయిన టైంలో ఆ కింద నుంచి వచ్చే పర్మనెంట్ పన్ను ఆ ప్లేస్లో వచ్చింది. అయితే ఇప్పుడు జనరల్గా మనం ఎక్కువ ఏం చూస్తున్నామంటే పాలపళ్ళు అనేది టైంకి ఊడట్లేదండి. ఊడపోయేసరికి ఏమవుతుందంటే పర్మనెంట్ పన్ను అది వేరే డైరెక్షన్లో వస్తుంది. అంటే ఆ పాలపన్ను ముందుకు కానీ వెనకాలకు కానీ సైడ్కి కానీ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్లో వస్తుంది. ఒక్కోసారి ఆ పన్ను రావడానికి కూడా చోటు లేక ఆ ఎముక లోపలే డిఫరెంట్ యాంగులేషన్లో ఉంటుంది. ఇవి మనం ఎక్స్రేలు చూస్తే మనకు క్లియర్ కనపడిద్ది అనమాట. అయితే వీటికి ఏంటంటే జనరల్ మనం అడ్వైస్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఆ పిల్లలకి అట్లా పళ్ళు ఎగుడు దిగుడుగా వస్తున్నప్పుడు ఒకసారి దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కనుక కలిస్తే వాళ్ళు దానికి సరైన ట్రీట్మెంట్ చెప్తారు. ఆ పాలపన్ను ఊడని పాలపన్నుని దాన్ని కరెక్ట్గా కొంచెము లోకల్ అనెస్థీషియా ఇచ్చి దాన్ని తీసేసేస్తే ఈ పర్మనెంట్ పళ్ళు సరైన అమరికలో వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే నెగ్లెక్ట్ చేస్తే ఏమైందంటే 13 సంవత్సరాల తర్వాత పాలపళ్ళని ఊడిపోయిన తర్వాత ఏదైతే పర్మనెంట్ పళ్ళు ఇర్రెగ్యులర్గా వచ్చినాయో దానికి మాత్రం మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అంటే పళ్ళకి క్లిప్స్ వేసి దాన్ని మళ్ళీ ఒక అమరికలో తీసుకొని వస్తాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్. అలానే ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి దంత సమస్యలు వస్తాయి, ప్లస్ బాలింతల తర్వాత పంటి సమస్య వస్తే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఏం చేయాలి? అంటే జనరల్గా మనము ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే ప్రెగ్నెన్సీ 3 ట్రైమిస్టర్స్ అంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎప్పుడు హార్మోనల్ చేంజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమైందంటే వాళ్ళు కొంచెము బ్రషింగ్ అది నెగ్లెక్ట్ చేసినా సరే త్వరగా వాళ్ళకి చిగుళ్ళు వాచి లేదా ఏదైనా ఇనీషియల్ స్టేజ్లో పన్ను పుచ్చిపోయినట్లున్నా సరే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అది చాలా త్వరగా పెరిగిపోయి దగ్గర వెయిట్ అయింది అనమాట. సో దానివల్ల ఏమైందంటే త్వరగా పళ్ళు పుచ్చిపోవటం, త్వరగా చిగుళ్ళు ఇబ్బంది పెట్టడం వాళ్ళకి చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చెప్పినప్పుడు దాంతోపాటు గైనకాలజిస్ట్ వాళ్ళని డెంటిస్ట్ దగ్గర కూడా అడ్వైస్ చేయాలండి. ఎందుకంటే ఒక డెంటల్ చెకప్ కూడా చేయించుకుంటే వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లోనే పళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఫ్యూచర్లో మొదటి స్టేజ్లోనే వాళ్ళకి సరైన మనం ట్రీట్మెంట్ చేసేస్తే మాత్రం పళ్ళు నొప్పులు అనేవి రావండి, చిగుళ్ళు కానీ. అయితే ఏమైందంటే మనం రెగ్యులర్ చూస్తూ ఉంటాము చిగుళ్ళు వాస్తూ ఉంటాయండి. సరైన బ్రషింగ్ చేయకపోవటం వల్ల వాళ్ళకి ఏమైందంటే చిగుళ్ళు ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి త్వరగా బ్లీడింగ్ అవుతా చిగుళ్ళు వాచి అట్లానే వాళ్ళకి పుచ్చిపన్ను బాగా త్వరగా నొప్పి వచ్చేసేసి మళ్ళీ వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టేజ్కి వెళ్ళే స్టేజ్కి వచ్చింది అనమాట. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం ఎప్పుడు ఎక్స్రేస్ అని మనం అడ్వైస్ చేయమండి. మనం ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎక్స్రే అనేది చాలా అవసరం అన్నమాట. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకు వాళ్ళ ఫస్ట్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ మనం ఎక్స్రేస్ అనేవి మనం తీసుకోకూడదు, రేడియేషన్ అనేది ఎక్స్పోజ్ కాకూడదు. సో అందుకోసమని మనం ఏంటంటే వాళ్ళకి ఏ మందులు పడితే ఆ మందులు కూడా మనం ప్రిస్క్రైబ్ చేయకూడదు. అంటే యాంటీబయాటిక్స్ అయ్యి ఏది పడితే అది వాడకూడదు. జస్ట్ జనరల్ నొప్పి కోసం ప్లెయిన్ పారాసిటమాల్ అనేది అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో దీని బదులు ఏంటంటే ప్రికాషనరీ మెజర్గా, ప్రివెంటివ్ మెజర్గా వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే టైంలో వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళి చెకప్ చేయించుకుంటే చాలా మంచిదండి. ఇది జనరల్గా గైనకాలజిస్ట్ అడ్వైస్ చేస్తే చాలా మంచిదండి. పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, నెగ్లిజెన్స్ లేకుండా. అట్లానే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేవాళ్ళు పొద్దున రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకొని ఏం తిన్నా పుక్కిలించి క్లీన్గా ఉంచుకుంటే కంపల్సరీ వాళ్ళది ఆరోగ్యం మంచిగా ఉంటుందండి.